మా నాయనా మా డిప్యూటీ సీఎం పదవి అంటే ఏందమ్మా నాకు తెలియట్లేదా? మాట్లాడకుండా కూర్చో ఉండే పదవి అదే డిప్యూటీ సీఎం అంటేనా? డిప్యూటీ సీఎం అంటే మాట్లాడకుండా కూర్చుండే పదవే. ఆ. నాకు అర్థం కాలేదు. అది పవన్ కళ్యాణ్కి ఎందుకు ఇచ్చారు? పవన్ కళ్యాణ్ అంటే అంతకు ముందు ఎక్కడ పట్టినా ప్రశ్నిస్తున్నాడు అన్ని. ఆ, ఈయన ఎంతబ్బా ప్రశ్నిస్తున్నాడని పవన్ కళ్యాణ్ పిలిచి కూర్చోబెట్టి ఈ పదవి ఇచ్చారు మాట్లాడకూడదని. డిప్యూటీ సీఎం అంటే మాట్లాడకుండా కూర్చోండే దానికి ఇచ్చే పదవి అదే. అంతే అది. ఆయన ఎందుకు మాట్లాడటం లేదు? అంటే ఆ? ఏమైందో నాయన ఇది వరకు ప్రశ్నించేవాడు, ఆ? ఇప్పుడు వారాహమ్మని మురకాలలో కలిపారు. వారాహేమ విగ్రహం అవును, తిరుపతిలో ఆ, మురికాలలో పడేశారు. ఆ, ప్రశ్నించాడా? ఆయన తిరిగిందే వారాహి వాహనం మీద కదా. నాకు తెలిసిందే అప్పుడు అమ్మని. నాకు కూడా అమ్మని అప్పుడే బాగా తెలిసింది. ఆ, ఆమె కూడా పట్టించుకోవాలా. పట్టించుకోలే. ఆ. సింహాచలంలో చచ్చిపోయారు 8 మంది బాడుగూలి. ఆ, అప్పుడు అడగల. అడగలే. ఆ, ఆ, తిరుపతిలో చచ్చిపోయారు 6 మంది అలిపీర్లో. అలిపిరిలో అప్పుడు అడగల. అడగలే. ఆ, ఆ, పీఠాపురంలో వెలేశారు దళితుల్ని. సిఎస్టీలను వెళ్ళేశారు. అప్పుడు అడగల. మాట్లాడాల నిజమే. అప్పుడు అడగలే. ఆ. 14 మందిని పసిపెట్టిన ఎత్తుకుపోయి రేప్ చేసేసారు. చిన్నపిల్లని రేపు చేసి చంపేశారు. అప్పుడు ప్రశ్నించలేదు. కరెక్ట్ పదవి కరెక్ట్ గా న్యాయం చేస్తున్నాడు. అంటే డిప్యూటీ సీఎం అంటే మాట్లాడకుండా ప్రశ్నించకుండా ఉండే పదవి అనమాట. డిసిఎం అని కూడా అంటారు. మో ఆ. ఇప్పుడు నువ్వు ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ ఇట్టు మాట్లాడుతున్నావు కదా, ఆ. ఇప్పుడు నీకు కూడా ఒక నెలకు 1 లక్ష రూపాయలు ఇస్తే మాట్లాడకుండా ఉండు నువ్వు కూడా. అబ్బెబ్బచ్చి వద్దు నాయన ఆ డబ్బులు నాక ఏమే వద్దు అటు కళ్ళు ఇచ్చింది చూచి నోరిచ్చింది న్యాయం అన్యాయంను మాట్లాడని దానికి ఇచ్చిన దాన్ని అట్ట డబ్బు కోసం బేరం పెడితే నాయన వద్దా? ఒక ఇంట్లో పాచిపోయి చేసుకుని బతుకుతాం మనమా? ఊరి నాయను, డిప్యూటీ సీఎం అంటే మొత్తానికి మాట్లాడకుండా కూర్చో ఉండే పదవి అనమాట. అంతే. సూపర్ కదా.